జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో అధ్యక్ష విద్యుత్ రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు అధ్యక్ష. కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మోపారు అధ్యక్ష. 14లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోయే ముందు 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉండేది అధ్యక్ష. అదే 14 టు 19 మధ్య చంద్రబాబు గారి అనుభవంతో, చంద్రబాబు గారికి ఈ పవర్ మీద ఉన్నటువంటి అవగాహనతో ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి అవగాహన విద్యుత్ మీద ఉంది అధ్యక్ష. బాబు గారికి 19 నాటికి మిగులు రాష్ట్రంగా తీసుకొచ్చారు అధ్యక్ష. విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ముందు వరుసలో ఉంచారు అధ్యక్ష దేశంలోనే. అదే కాకుండా అధ్యక్ష, ముందు వరుసలో ఉంచడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు సప్లై చేసేటువంటి స్థాయికి తీసుకెళ్లాలనేటువంటిది మన నాయకుని యొక్క ఆలోచన అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి పాలనలో సోలార్ ప్లాంట్ల మీద కక్ష సాధింపుకు పాల్పడ్డారు అధ్యక్ష. మైలవరంలో సోలార్ ప్లాంట్పై దాడి చేసి ధ్వంసం చేశారు. ప్రతిపక్షంలో ఆనాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, సోలార్ ప్లాంట్లు కావచ్చు, హైడల్ ప్లాంట్లు కావచ్చు, వాటిని ఇవ్వాల్సినటువంటి బిల్లులు కూడా ఇవ్వకుండా అధ్యక్ష వేధింపులకు గురి చేశారు. పేమెంట్లు ఇవ్వలేదు. దానివల్ల ఎన్పిఏలు కూడా అయిపోయినాయి అధ్యక్ష ఈ యొక్క పవర్ ప్లాంట్స్. ఆ విధంగా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా కూడా విద్యుత్ మీద లాభపడాల్సినటువంటి రాష్ట్రాన్ని ఎదుటివారి ఒక కన్ను పొడవాలని చూస్తే 2 కళ్ళు పొడిచాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా రాష్ట్రంలో దీనివల్ల ఏమైందంటే భారం పడిపోయింది అధ్యక్ష. పడింది ఎవరి మీద? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద భారం పడింది. జగన్మోహన్ రెడ్డికి పోయిందేమి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పవర్ కొన్నాడు, జేబులు నింపుకున్నాడు, తాడేపల్లి ప్యాలెస్లో లెక్కేసుకుంటా కూర్చున్నాడు అధ్యక్ష డబ్బులు. ప్రైవేటు పవర్ కొని హై రేటు కొని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం మోపాడు, అది ప్రజల మీద పడింది అధ్యక్ష. అదేవిధంగా సెక్కి, దానివల్ల కూడా పెద్ద నష్టం జరిగింది అధ్యక్ష. ట్రూ ఆఫ్ ఛార్జెస్ అధ్యక్ష 15,000 కోట్లు భారం మోపాడు అధ్యక్ష. ఈ విధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిర్ణయం వలన విద్యుత్ భారాలు 1,29,000 కోట్లు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అవగాహన లోపమా, చేతగానితనమా, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ గదులు నింపుకోవాలనేటువంటి దురాలోచన, వీటన్నిటి ఫలితంగా 1,29,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద భారం మోపాడు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చంద్రబాబు గారు 5 ఏళ్ళు 14, 19 5 ఏళ్ళు అధికారంలో ఉంటే అధ్యక్ష ఒక్క పైసా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అధ్యక్ష. రోల్ మోడల్ చంద్రబాబు నాయుడు గారు 14, 19 మధ్య ప్రతిపక్షాలు కూడా ఆనాడు మాట్లాడలేకపోయినాయి. ఎక్కడా ₹1 ఛార్జీ పెంచలేదు అధ్యక్ష. 5 ఏళ్లలో 10 సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేతగానితనానికి పేద ప్రజలు కట్టలేని పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష ఈ రోజు కూడా మరలా తిరిగి మిగులు రాష్ట్రంగా తీసుకురావాలని మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అవగాహన కానీ, ఇతర సంస్థలతో ఒప్పందాలు కానీ, ఏ విధంగా మళ్ళా ఆంధ్రప్రదేశ్ని మిగులు విద్యుత్తుగా తీసుకురావాలనేటువంటి దానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు అధ్యక్ష ఫెరోలైజ్ తీవ్ర నష్టాల్లో ఉంది అధ్యక్ష. దానికి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీ కానీ ఇచ్చి కొంత మేరకు ఆదుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. నిన్న కూడా మాట్లాడాను నేను టెక్స్టైల్ రంగం గురించి. ఈ టెక్స్టైల్ రంగంలో కూడా అధ్యక్ష ప్రత్యేకంగా ఇన్సెంటివ్లు ఇచ్చి, ఇక్కడ గుట్టిపాటి రవికుమార్ గారు కూడా ఆ రంగం నుంచే, వసంత కృష్ణప్రసాద్ గారు కూడా ఆ రంగం నుంచే ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు నాతో పాటు అధ్యక్ష. ఇది మా కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టెక్స్టైల్ రంగాన్ని బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత మన కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం కూడా ఒకప్పుడు టఫ్ కింద ఇచ్చారు అధ్యక్ష. మరలా ఆ పరిస్థితి నాడు దేశంలోనే ఉంది అధ్యక్ష. దేశంలో అన్నిటికన్నా కూడా దక్షిణాది మీద ఉంది అధ్యక్ష. తమిళనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల 40% ఆఫ్ ది ఫ్యాక్టరీస్ టెక్స్టైల్ రంగం మూతపడిపోయింది అధ్యక్ష. ఎన్పిఏలు అయిపోయినాయి. దానివల్ల ఎవరికి నష్టం అధ్యక్ష? బ్యాంకులు ఎన్పిఏలు అయిపోతే ఎవరికి నష్టం? రికవరీ 10-20% కన్నా వచ్చే అవకాశం లేదు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి టెక్స్టైల్ శాఖ మంత్రులకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పవర్ మినిస్టర్ గుట్టిపాటి రవికుమార్ గారికి కూడా పూర్తిగా అవగాహన ఉంది అధ్యక్ష ఈ రంగం మీద. దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ టెక్స్టైల్ రంగం బతికి బట్టగట్టాలంటే దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సినంత సీరియస్ సమస్య అధ్యక్ష. ఇది టెక్స్టైల్ పరిశ్రమ చాలా డోల్ డ్రమ్స్ లో ఉంది. నిన్న కూడా నేను మాట్లాడాను, మరలా ఈ రోజు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, మేమందరం ఆ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి మా మీద ఒత్తిడి తీవ్రంగా ఉంది అధ్యక్ష. పరిశ్రమలు పెట్టిన వాళ్ళు ఒక ఎత్తు అయితే దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వచ్చి గుంటూరు మిల్లుల్లో కాపురాల నుండి పనిచేసేటువంటి వేల కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఈనాడు కూడా. కాబట్టి 2 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తున్నారు అధ్యక్ష. దీన్ని కాపాడాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. మా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారు. ఈ రోజు ఎట్లాగో రిప్లై కూడా ఉంది కాబట్టి దీని మీద ఒక పాజిటివ్ రిప్లై ఇస్తే కూడా ఈ టెక్స్టైల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. లేకపోతే తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి దాన్ని కూడా పరిగణలో తీసుకోమంటున్నాం. మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా అధ్యక్ష ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ రంగాన్ని ఎట్లా సపోర్ట్ చేయాలి, నష్టాల్లో ఉన్న రంగాన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనలు కూడా ఆ రాష్ట్రం చేసినాయి అధ్యక్ష. మనం రోల్ మోడల్ కాబట్టి, మన నాయకుడు దేశానికి రోల్ మోడల్ కాబట్టి సంక్షోభంలో ఉన్న రంగం మీద కూడా దృష్టి పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా పవర్ మినిస్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష, రైతాంగానికి సంబంధించింది. గుంటూరు జిల్లాలో హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ చిలకలూరుపేటలో ఉన్నాయి అధ్యక్ష. మా రవికుమార్ గారికి కూడా తెలుసు, ఎందుకంటే ఇద్దరం ఒకే చోట ఉంటాం కాబట్టి, ఇద్దరం చిలకలూరుపేటలోనే ఉంటాం కాబట్టి. దాదాపు అధ్యక్ష ఒక్క చిలకలూరుపేటలో 55 లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి అధ్యక్ష. అన్నీ కూడా మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ నిన్న మా ఆంజనేయులు గారు కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. టెఫ్ట్ జరిగినాయి అధ్యక్ష. వాటిల్లో ఉన్న పార్ట్స్ అమ్ముకుంటే అధ్యక్ష రూపాయి 10 పైసలకు అమ్మేసుకొని రైతులు నష్టపోయారు అధ్యక్ష. రైతులేమో మళ్ళా దాన్ని సొంతంగా భరించేటువంటి శక్తి లేదు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ అధ్యక్ష. మా పవర్ మినిస్టర్ గారు సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎవరు దొంగతనం చేశారో ఈజీగా తెలుస్తుంది. ఓకే, హోంశాఖ అనిత గారు అందుకనే మీ సజెషన్ గౌరవ మంత్రి గారికి కూడా చెప్పమంటున్నారు అధ్యక్ష. సీసీ కెమెరాలు పెట్టాలి. ఎవరు కొంటున్నారో వాళ్ళని మనం పీడీ యాక్ట్ కూడా పెట్టాలి అధ్యక్ష. ఈ ఎవరైతే ట్రాన్స్ఫార్మర్లు కొంటున్నారు, ఎవరైతే మోటార్లో ఆ రాగి తీగను కొంటున్నారు, వీళ్ళని మనం కంట్రోల్ చేస్తే అధ్యక్ష దొంగలు కంట్రోల్ అయిపోతారు. లేదా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ లిఫ్ట్ కూడా పూర్తిగా నడవటం లేదు. 12 లక్షలు అంటున్నారు ట్రాన్స్ఫార్మర్ పెట్టాలంటే. తీరా అధ్యక్ష ఇటీవల కాలంలో ఆ లిఫ్టుల మీద గ్రామాలకి మంచినీరు నింపుకునేటువంటి గ్రామాలు నా దగ్గర చాలా ఉన్నాయి అధ్యక్ష. నా దగ్గర కానీ మా గుంటూరు జిల్లాలో. కాబట్టి పర్చూరులో కూడా మా సాంబశివరావు గారు కూడా చెప్తున్నారు అధ్యక్ష. పర్చూరు కానీ చిలకలూరుపేట కానీ గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో అధ్యక్ష లిఫ్టుల మీద ఆధారపడినటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్, దీని మీద ఒక ప్రత్యేక యాక్షన్ ప్లాన్ నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానివల్ల మంచినీరు నింపుకునేటువంటి గ్రామాలు కూడా ఈరోజు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణ పసుమర్రు అధ్యక్ష, ఇటీవల 4 లక్షల రూపాయల మోటారు రెంట్కి ఇవ్వాల్సి వచ్చింది అధ్యక్ష. 12 లక్షలు పెట్టి రైతులు కొనలేక రెంట్కు తెచ్చి పెడితే 4 లక్షలు వాళ్ళకి పే చేయాల్సి వచ్చింది. కాబట్టి గౌరవ మంత్రి గారు ఈ బడ్జెట్లో ఆ దొంగిలించబడినటువంటి ట్రాన్స్ఫార్మర్లు, లిఫ్ట్ ఏదైతే మోటార్స్ ఉన్నాయో వాటికి కూడా కొంత కేటాయించమని నేను మీ ద్వారా కోరుకుంటూ, ఈ టెక్స్టైల్ రంగం మీద కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఒక ప్రకటన వచ్చేటువంటి విధంగా చేయాలని ఆ రంగం తరఫున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం అధ్యక్ష, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఆ రంగంలో దాన్ని బతికిచ్చేటువంటి దానికి కూడా ఒక ప్రకటన రావాలని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను.